ఉదయం సరిగ్గా 10:50 నిమిషాలకు నగరంలోని అత్యంత విలాసవంతమైన కార్ షోరూం ఇంపీరియల్ మోటార్స్ బయటకు ఒక వృద్ధుడు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. భుజంపై పాత బట్టల సంచి వేసుకుని కళ్లలో ప్రశాంతతతో కనిపించాడు. షోరూం అద్దపు గోడల వెనుక మెరుస్తున్న కొత్త కార్లు నిలబడి ఉన్నాయి. BMW, హోండీ, మెర్సిడెస్. వాటి ధరలు కోట్లలో ఉన్నాయి. వృద్ధుడు లోపల అడుగుపెట్టగానే గార్డు వెంటనే అడ్డుకుని, అయ్యా, మీరిక్కడికెలా వచ్చారు? బయట పార్కింగ్లో కూర్చోండి. లోపల కేవలం కస్టమర్లు మాత్రమే వస్తారు అన్నాడు. వృద్ధుడు చిరునవ్వుతో, బాబూ, నేనూ కస్టమర్నే. లోపల మేనేజర్ను కలవాలి. ఒక కార్ చూడాలి అన్నాడు. గార్డు పక్కనే ఉన్న మరో సెక్యూరిటీని చూసి నవ్వుతూ, విన్నావా? తాతగారు కార్ కొనటానికి వచ్చారట. ఏ కార్? సైకిల్ కారా అన్నాడు. ఇద్దరూ గట్టిగా నవ్వారు. వృద్ధుడు మాత్రం ఏమీ చెప్పకుండా అదే ప్రశాంతమైన చిరునవ్వు ఉంచుకుని చివరికి, బాబూ, మీరు నవ్వండి లేదా ఏడవండి, కానీ నేను లోపలికి మాత్రం వెళ్తాను అని నిశ్చయంగా అన్నాడు. అప్పుడే లోపల నుంచి ఒక గట్టిన స్వరం వినిపించింది. బయట ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు? ఆ స్వరం షోరూం సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రీతికా సింగ్ది. ఆమె హై హీల్స్, బ్లాక్ సూట్ ధరించి చేతిలో టాబ్లెట్ పట్టుకుని బయటకు వచ్చింది. వృద్ధుణ్ణి తలనుంచి పాదాల వరకు చూసి స్వల్ప ఎగతాళితో, తాతయ్య, ఇది కార్ షోరూం, తీయమ్మే చోటు కాదు. మీరు బహుశా తప్పు చోటుకు వచ్చారు అని అంది. వృద్ధుడు వినమ్రంగా, లేదు అమ్మా, నేను సరైన చోటుకే వచ్చాను. నాకు ఇక్కడి అత్యంత ఖరీదైన కార్ చూడాలి అన్నాడు. ప్రీతికా తన నవ్వును ఆపుకోలేక, ఓ, నిజంగానా? మా దగ్గర అత్యంత ఖరీదైన కార్ ఆన్ రైల్స్ X9 ఉంది. ధర 3.5 కోట్లు. మీరు క్యాష్లో చెల్లిస్తారా లేక చెక్తోనా అని అడిగింది. వృద్ధుడు ప్రశాంతంగా, చెల్లింపు గురించి ఆందోళన వద్దు, ముందుగా కార్ చూపించండి అని చెప్పాడు. ప్రీతికా తన సహచరుడు రాజేష్ను చెప్పింది. జరా కార్ కవర్ తీసి మన VIP కస్టమర్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పింది. రాజేష్ చిరునవ్వుతో, మేడం, ఇది సరదా మామాటేనా? ఈ మనిషి చూస్తే పాదచారి దారిలో నుంచి నడుచుకుంటూ వచ్చినట్టే ఉన్నాడు అన్నాడు. ప్రీతికా చెప్పింది, అవును, కొద్దిగా టైంపాస్ చేసుకోవడంలో తప్పేముంది అంది. ఇద్దరూ నవ్వుకుంటూ కార్ దగ్గరకు వెళ్లి కవర్ తీసేయగానే కార్ బాడీ మెరుపుతో మెరిసింది. వృద్ధుడు దాని శ్రద్ధగా చూస్తూ కొద్దిసేపటికి మెల్లగా, దీని ఇంజిన్ శబ్దం నాకు వినాలి అన్నాడు. రాజేష్ చిరాకు పడుతూ, తాతయ్య, ఇది సాధారణ కార్ కాదు. ఇందులో కూర్చోవడం కూడా నిషిద్ధం. ఇది కేవలం షోపీస్ మాత్రమే అన్నాడు. వృద్ధుడు ప్రశాంతంగా, మీ యజమానిని కల్పించండి, ఆయనే విషయం అర్థం చేసుకుంటారు అని చెప్పాడు. ప్రీతికా చిరాకు పడుతూ, ఓ గాడ్, ఇప్పుడు యజమానిని కూడా కలవాలట అని చెప్పి రిసెప్షన్ దగ్గరకు వెళ్లి ఫోన్ ఎత్తింది. సార్, ఒక వృద్ధుడు వచ్చాడు. తాను ఏరియాస్ X9 కొనాలనుకుంటున్నానని అంటున్నాడు. బహుశా సరదాగా మాట్లాడుతున్నాడు అని చెప్పింది. ఫోన్ అవతలి వైపు నుంచి, సరదాగా మాట్లాడనివ్వండి, కొద్దిసేపటికి తనే వెళ్ళిపోతాడు అనే స్వరం వినిపించింది. ఆ స్వరం షోరూం జనరల్ మేనేజర్ అభిషేక్ మెహ్రాది. దుస్తుల ఆధారంగా మనుషులను అంచనా వేసే అహంకారంతో నిండిన సేల్స్ మైండ్ ఉన్న వ్యక్తి. ప్రీతికా ఫోన్ పెట్టేసి వృద్ధుణ్ణి చూసి, మేనేజర్ గారు బిజీగా ఉన్నారు, మీరు ఇంకొక రోజు రండి అంది. వృద్ధుడు, నాకు ఈ రోజే ఆయనను కలవాలి, విషయం చాలా ముఖ్యమైనది అన్నాడు. రాజేష్ నవ్వుతూ, ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇక్కడ్నుంచి వెళ్ళాలి తాతయ్య. బయట నీళ్లు ఉన్నాయి, తాగేసి వెళ్ళండి అన్నాడు. అంత చెప్పి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. వృద్ధుడు కొన్ని క్షణాలు అలాగే నిలబడి ఉండిపోయాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత సుమారు 28 ఏళ్ల వయసున్న ఒక యువకుడు అతని దగ్గరకు వచ్చాడు. అతని పేరు నాని తివారీ, కొత్తగా చేరిన జూనియర్ సేల్స్ మ్యాన్. నాని వినమ్రంగా, తాతయ్య, అందరూ మిమ్మల్ని ఎందుకు మందలిస్తున్నారు? మీకేమైనా కావాలా అని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో, బాబూ, నీ మేనేజర్ను కలవాలి అంతే అన్నాడు. నాని, సరే తాతయ్య, నేను ప్రయత్నిస్తాను అని చెప్పి తొందరగా మేనేజర్ ఆఫీస్కి వెళ్ళాడు. సార్, బయట ఒక వృద్ధుడు ఉన్నాడు. కార్ కొనాలనుకుంటున్నానని అంటున్నాడు. మూడు చూస్తే పేదవాడ్లా కనిపిస్తున్నాడు, కాని నిజమేంటో తెలీదు అని చెప్పాడు. అభిషేక్ కళ్ళెత్తి, నాని, నువ్వు కొత్తవాడివి. ఇక్కడ ప్రతి నెల 100 మంది ఇలాగే వస్తారు. అసలైన కొనుగోలుదారుణ్ణి గుర్తించటం నీ పని అన్నాడు. ఇప్పుడు వెళ్ళి అతన్ని బయటకు పంపించు అని ఆదేశించాడు. నాని కొంచెం సంకోచిస్తూ, కానీ సార్, నిజంగా అతను అనగానే అభిషేక్ మాట మధ్యలో కత్తిరించి, చాలు, వాదించకు, నీ పని నువ్వు చెయ్యి అని గట్టిగా అన్నాడు. నాని బయటకు వచ్చాడు. వృద్ధుడు ఇంకా అదే ప్రశాంతతతో కూర్చునే ఉన్నాడు. నాని మెల్లగా, తాతయ్య, ఆయన చెప్పారు మీరు తర్వాత రండి అని. ఇప్పుడు మేనేజర్ గారు బిజీగా ఉన్నారు అని చెప్పాడు. వృద్ధుడు తల ఊపుతూ, సరే బాబూ,
సమయం సరైనప్పుడు కలుసుకోవడం తనే జరుగుతుంది అన్నాడు. నాని ఆశ్చర్యంగా మీ పేరేమిటి అని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో నా పేరు తెలుసుకునే సమయం ఇంకా రాలేదు బాబూ అన్నాడు. అంత చెప్పి తన జోలిలో నుంచి ఒక చిన్న మూసివేసిన కవర్ తీసి నానికి ఇస్తూ ఇది నీ మేనేజర్కి ఇవ్వు, కాని అతను ఒక్కడే ఉన్నప్పుడు మాత్రమే అన్నాడు. నాని కవర్ తీసుకుంటూ ఇందులో ఏముంది అని అడిగాడు. వృద్ధుడు ప్రశాంతంగా సమాధానం అందులోనే ఉంటుంది, నువ్వు ఇవ్వడం మాత్రం మర్చిపోకు అని చెప్పాడు. నాని ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు. కాని వృద్ధుడి కళ్ళలోకి చూసిన క్షణంలోనే అతనికి ఒక విచిత్రమైన లోతు కనిపించింది. ఆయన సాధారణ వ్యక్తి కాదేమో అన్న భావన కలిగింది. ఆ మూసివేసిన కవర్ అతని చేతిలో అకస్మాత్తుగా బరువుగా అనిపించసాగింది. నాని ఆ సీల్డ్ కవర్ను ఎంతో జాగ్రత్తగా తన షర్టు జేబులో పెట్టుకున్నాడు. షోరూం లోపల మాత్రం మామూలుగానే గద్దరగోళం కొనసాగుతోంది. కొత్త కస్టమర్లు, టీ ట్రేలు, మెరుస్తున్న టైర్లు, అమ్మకాల మాటలు. కాని నాని మనస్క్రం ఎక్కడో వేరే చోటే ఉంది. ప్రతిసారీ అతని వేళ్లు ఆ కవర్ను తాకినప్పుడు అందులో ఏదో చాలా పెద్ద విషయం దాగి ఉందన్న భావన అతన్ని వెంటాడుతూ ఉండింది. దాదాపు అరగంట తర్వాత షోరూం కొంచెం ప్రశాంతంగా మారింది. అభిషేక్ మెహ్రా తన క్యాబిన్లో ఒక్కడే ఉన్నాడు. నాని ధైర్యం కూడగట్టుకుని లోపలికి వెళ్ళాడు. సార్ అన్నాడు. హా నాని, ఇప్పుడేమైంది అని అభిషేక్ తలెత్తకుండా సమాధానమిచ్చాడు. నాని, బయట ఉన్న ఆ వృద్ధుడు మీకు ఈ కవర్ ఇవ్వమన్నాడు సార్, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వమన్నాడు అన్నాడు. అభిషేక్ చిరునవ్వుతో ఎందుకు, ఇందులో ఏముంటుంది, దానం కోసం దరఖాస్తా ఏదైనా అని అంటూ కవర్ తీసుకున్నాడు. ఆ సీల్ను తెరిచాడు. లోపల కేవలం ఒక తెల్లటి కాగితం మాత్రమే ఉంది. ఆ కాగితంపై నీలి ఇంకుతో కొన్ని పంక్తులు టైప్ చేసి ఉన్నాయి. ప్రియ అభిషేక్ మెహ్రా, ఈరోజు మీ ప్రవర్తన ద్వారా నేను చాలా విషయాలు అర్థం చేసుకున్నాను. రేపు ఉదయం 11 గంటలకు అరేలియస్ గ్రూప్ హెడ్ ఆఫీస్లో కలుస్తాను. అక్కడే ఇంపీరియల్ మోటార్స్ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉండాలో నిర్ణయించబడుతుంది. ఎస్ షేఖావత్ అని చదవగానే అభిషేక్ ముఖం ఒక్కసారిగా కఠినంగా మారిపోయింది. అతను మళ్లీ ఆ పేరును చదివాడు. ఎస్ షేఖావత్. అతని నుదురు ముడుచుకుంది. వెంటనే ఇంటర్కామ్ ఎత్తి ప్రీతిక వెంటనే నా క్యాబిన్కురా అని ఆదేశించాడు. కొన్ని సెకండ్లలోనే ప్రీతిక లోపలికి వచ్చింది. ఏమైంది సార్ అని అడిగింది. అభిషేక్ ఆ కవర్ ఆమెకు ఇచ్చి చదువు అన్నాడు. ఇవాళ ఉదయం వచ్చిన ఆ వృద్ధుడే ఇతను. ఈ పేరు షేఖావత్. దీని అర్థం నీకు తెలుసా అని గంభీరంగా అన్నాడు. ప్రీతిక చదువగానే ఆమె ముఖం వెలవెలబోయింది. సార్ అంటే ఆయన మన అని చెప్పబోతుండగానే అభిషేక్ టేబుల్పై గట్టిగా చెయ్యి మోదించి ఆయన మన ఫ్రాంచైజ్ ఓనర్లలో ఒకరు, కానీ మనం ఆయన్ను బయట కూర్చోబెట్టేశాం అని ఆగ్రహంగా అన్నాడు. ప్రీతిక గొంతు ఇప్పుడు ఏం చేస్తాం సార్ ఆయన రిపోర్ట్ చేస్తే అని అడిగింది. అభిషేక్ ఏమీ కాదు, ఇప్పటివరకు ఆయన కేవలం హెచ్చరిక మాత్రమే ఇచ్చారు. రేపట్లోగా నేనన్నీ సరిచేస్తాను అన్నాడు. ప్రీతిక కాని ఎలా సార్ అని అడగగా అభిషేక్ ప్రతి స్థాయికి చేరుకునుసు. రేపాయన వచ్చినప్పుడు క్షమాపణ చెప్తాను. కొంచెం భావోద్వేగ నాటకం, కొంచెం పొగడ్తలు, అంతా సర్దుకుంటుంది అన్నాడు. ప్రీతిక తల ఊపినా కానీ సార్ ఆయన నేరుగా కార్పొరేట్ టీంకు చెప్పితే అని అభిషేక్. అప్పటికీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆయన వయసు ఎక్కువగా ఉండటాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. ఆయన ఏదైనా క్లెయిమ్ చేస్తే ఆయన పేరును వాడుతున్న ఏదో నకిలీ వ్యక్తి ఉన్నాడని నేను చెబుతాను. ఇది పాత ట్రిక్, పనిచేస్తుంది అని అన్నాడు. ప్రీతిక మౌనంగా నిలబడిపోయింది. సర్క్కి ఉన్న ఆత్మవిశ్వాసం చాలాసార్లు అహంకార హద్దులను దాటిపోతుందని ఆమెకు బాగా తెలుసు. అదే సమయంలో నాని బయటే నిలబడి ఈ మాటలన్నీ వింటూ ఉన్నాడు. అతను లోపలికి వెళ్లలేదు కాని తలుపు ఒడ్డునుంచి ఒక్కో పదం అతని చెవుల్లో పడుతూనే ఉంది. అతని లోపల నుంచి కోపం ఉప్పొంగింది. నిన్న కూడా వీళ్లు తప్పు చేశారు, ఇవాళ కూడా అదే తప్పును అబద్ధాలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని అతను అనుకున్నాడు. ఆ రాత్రి నాని ఇంటికి వెళ్లలేదు. షోరూం వెనుక ఉన్న చిన్న ఆఫీస్లోనే ఉండిపోయాడు. కంప్యూటర్ ముందు కూర్చొని ఆరేలియస్ గ్రూప్ వెబ్సైట్ తెరిచి అక్కడి కాంటాక్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విభాగానికి వెళ్లి ఒక ఈమెయిల్ రాశాడు. సబ్జెక్ట్గా మిస్టర్ ఎస్ షేఖావత్ గారు ఇంపీరియల్ మోటార్స్కు వచ్చిన విషయంపై అని పెట్టాడు. ఈమెయిల్లో గౌరవనీయులైన సర్, ఈరోజు ఒక వృద్ధుడు షోరూంకు వచ్చారు. తాను శ్రీ షేఖావత్ అని పరిచయం చేసుకున్నారు. అయితే సిబ్బంది ఆయనతో అనుచితంగా ప్రవర్తించారు. దాదాపుగా షోరూం నుంచి బయటికి పంపించారు. నిజం మీకు తెలిసేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ మెయిల్ రాస్తున్నాను అని స్పష్టంగా రాశాడు. చివర్లో తన పేరు నాని తివారీ, జూనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని పేర్కొన్నాడు. నాని ఆ మెయిల్ పంపించాడు. హృదయం వేగంగా కొట్టుకుంటున్న
అతని ఆత్మమ మాత్రం తేలికగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు అదే వృద్ధుడు మళ్లీ షోరూం గేటు దగ్గరకు వచ్చాడు. కాని ఈసారి అతను ఒక్కడే కాదు, అతని వెనుక 4 కార్లు వచ్చి ఆగాయి. నల్ల సూట్లు ధరించిన కొందరు అధికారులు వాటినుంచి దిగారు. గార్డ్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ప్రీతిక మరియు రాజేష్ ముఖాల నుంచి రంగు ఊడిపోయింది. నిన్నటి వరకు గర్వంగా మెరుస్తున్న అభిషేక్ మెహ్రా చిరునవ్వు ఇప్పుడు మాయమై అతని పెదవులు ఎండిపోయినట్లుగా కనిపించాయి. వృద్ధుడు నేరుగా లోపలికి వచ్చి, శ్రీ అభిషేక్ మెహ్రా ఎక్కడున్నారు అని అడిగాడు. ఈసారి ఆయన గొంతులో ఎలాంటి మృదుత్వం లేదు, అది ఆజ్ఞలతో నిండిన స్వరం. మొత్తం షోరూం నిశ్శబ్దంగా మారిపోయింది. అద్దపు గోడల మధ్య ఆయన అడుగుల శబ్దమే ప్రతిధ్వనించసాగింది. అభిషేక్ మెల్లగా తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు. ముఖంపై కృత్రిమ చిరునవ్వును అంటించుకుని, నమస్తే సార్ అంటూ తొందరగా చేతులు జోడించాడు. నిన్న జరిగినది ఒక అపోహ మాత్రమే సార్, సిబ్బంది అని చెప్పబోతుండగా శేఖావత్ చెయ్యి ఎత్తి అతన్ని ఆపేశాడు. ఆయన కళ్లలో నేరుగా తాకే చల్లదనం కనిపించింది. తప్పు కేవలం సిబ్బందిదే కాదు మెహ్రా గారు, తప్పు మీ స్వభావంలో ఉంది అని గంభీరంగా అన్నాడు. అభిషేక్ ఒక్కసారిగా తడబడిపోయాడు. సర్, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అని అనగానే శేఖావత్ గంభీరంగా మధ్యలో ఆపుతూ, ప్రమాణాలు తర్వాత చెప్పండి అన్నారు. ఆయన స్వరం మరింత లోతుగా మారింది. ఒక వ్యక్తి సాధారణ దుస్తుల్లో వస్తే మీరు అతన్ని కస్టమర్గా పరిగణించరా అని నేరుగా ప్రశ్నించారు. ఆ మూలలో ప్రీతిక మరియు రాజేష్ నిలబడి ఉన్నారు. జరుగుతున్న ప్రతిదీ వింటూ ప్రీతిక గొంతు దగ్గర చెమటపట్టి ఆమెకు లోపల్నుంచి భయం స్పష్టంగా కనిపించసాగింది. శేఖావత్ ముందుకు నడిచి వచ్చి షోరూం మధ్యలో ఆగిపోయాడు. ఆయన చుట్టూ 4 వైపులా ఒకసారి చూశాడు. ప్రతి ఉద్యోగి తల వంచుకుని నిలబడి ఉన్నాడు. ఇదే ఆ షోరూం, నేను 20 ఏళ్ల క్రితం ప్రారంభించినది అని ఆయన అన్నారు. అప్పుడిక్కడ కేవలం 2 కార్లు, 5 ఉద్యోగులే ఉన్నారు. కస్టమర్ ఏ పరిస్థితిలో వచ్చినా అతనికి గౌరవం లభించాలి అనే ఒక కలను మేము చూశాం అని చెప్పి క్షణమాగి అభిషేక్ వైపు చూసి, కాని ఇప్పుడు ఇక్కడ అమ్ముడవుతున్నది గర్వం మాత్రమే అని గంభీరంగా అన్నారు. అభిషేక్ గొంతు కంపించసాగింది. సర్, దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వండి, నిన్నటి రోజు నిజంగా చాలా చెడ్డది అని వేడుకున్నాడు. శేఖావత్ ప్రశాంతంగా కాని గట్టిగా, అవును, కాని చెడ్డ రోజులు మనిషిని గుర్తించే పనిచేస్తాయి. నిన్న నేను నిన్ను నిజంగా గుర్తించాను అని అన్నారు. అంతలోనే ఆయనతో పాటు వచ్చిన ఒక అధికారి టేబుల్పై ఒక ఫైల్ పెట్టి, సర్, నిన్నటి రోజు జరిగిన మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మేము పరిశీలించాము, అన్నీ రికార్డులో ఉన్నాయి అని చెప్పాడు. అది విని అభిషేక్ ముఖం పూర్తిగా వెలవెలబోయింది. ప్రీతికా శ్వాస ఒక్కసారిగా ఆగినట్టయింది. శేఖావత్ గట్టిగా అన్నారు, నేనా వీడియో చూశాను, మీరు నవ్వారు, ఎగతాళి చేశారు, ఒక వృద్ధ కస్టమర్ను కూర్చోనివ్వకూడా చూడలేదు. ఇదేనా మీ బ్రాండ్ విలువ? అభిషేక్ తలవంచాడు. సర్, నాదే తప్పు జరిగింది అని చెప్పబోతుండగా శేఖావత్ మధ్యలో ఆపుతూ, కాదు, ఇప్పుడు తప్పును ఒప్పుకునే సమయం కాదు అన్నారు. ఆయన స్వరం మరింత కఠినంగా మారింది. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పి వెనుక నిలబడి ఉన్న నాని వైపు చెయ్యి ఊపుతూ, రాబాబు అని పిలిచారు. నాని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మెల్లగా ముందుకడుగు వేశాడు. శేఖావత్ చిరునవ్వుతో, ఇదే ఆ యువకుడు, నన్ను అబద్ధాలతో కాదు నిజంతో కలిపినవాడు, నా అవమానాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు, నాకు నిజం చెప్పినవాడు అని అన్నారు. మొత్తం సిబ్బంది ఆశ్చర్యంతో స్తబ్దంగా నిలబడ్డారు. ప్రీతిక మెల్లగా గుసగుసలాడుతూ, ఆ మెయిల్ నాని పంపాడు అని చెప్పింది. శేఖావత్ అభిషేక్ వైపు చూసి, తెలుసా మెహ్రా, నీ షోరూంలో అతి తక్కువ స్థాయిలో కూర్చున్న వ్యక్తే చివరికి అతి పైకి వచ్చాడు అన్నారు. ఆ తర్వాత ఫైల్ తెరిచి, ఈ రోజు నుంచి ఇంపీరియల్ మోటార్స్ మేనేజ్మెంట్ నిర్మాణం మారుస్తున్నాం అని ప్రకటించి, అభిషేక్ మెహ్రా తక్షణ ప్రభావంతో మీరు సస్పెండ్ చేయబడుతున్నారు అన్నారు. అభిషేక్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. సర్, దయచేసి, నాకు కుటుంబం ఉంది, నా కెరీర్ అని వేడుకోగా శేఖావత్ ప్రశాంత స్వరంలో, నీ కెరీర్ ముగియడం లేదు, కాని ఇప్పుడు నిజమైన పని ఏమిటో నువ్వు అర్థం చేసుకోవాలి అన్నారు. ఇప్పుడు నుంచి వచ్చే 6 నెలలు నువ్వు సర్వీస్ సెక్షన్లో పనిచేస్తావు, కార్లపై ఉన్న దుమ్ము తుడుస్తావు, కస్టమర్లకు టీ తీసుకువస్తావు, నిజమైన గౌరవం అంటే ఏమిటో నేర్చుకుంటావు అని స్పష్టంగా చెప్పారు. షోరూంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. ప్రీతిక కళ్లలో నీళ్లు మెదిలాయి. శేఖావత్ ఆమె వైపు చూసి,
మిస్ ప్రీతిక, మీకు ఇంకొక అవకాశమిస్తున్నాం. కానీ ఇది గుర్తుంచుకోండి, తర్వాతిసారి ఏ కస్టమర్నైనా అతని దుస్తుల ఆధారంగా అంచనా వేస్తే మీరిక్కడ ఉండరు అని గట్టిగా అన్నారు. ప్రీతిక తలవంచి వినయంగా సారీ సార్, నాకర్థమైంది అని చెప్పింది. ఆ తర్వాత షేఖావత్ నాని వైపు తిరిగి, నాని, నువ్వు నిజం కోసం మూల్యం చెల్లించలేదు, నువ్వు నిజానికి విలువ సంపాదించుకున్నావు. ఈ రోజు నుంచి నువ్వే ఈ షోరూం అసిస్టెంట్ మేనేజర్ అని ప్రకటించారు. నాని కళ్లంతా ఆశ్చర్యంతో విప్పారిపోయాయి. సార్, నేను కొత్తవాడ్ని అని అనగానే షేఖావత్ చిరునవ్వుతో, అవును, కాని నీ దగ్గర ఇక్కడ ఎవరికీ లేని ఒక గొప్ప విషయం ఉంది, మానవత్వం అన్నారు. ప్రీతిక మెల్లగా, నాని, నువ్వు చేసిన పని ఎవ్వరూ చేయలేరు అని చెప్పగా నాని ప్రశాంతంగా, నేను సరైనదనిపించిందే చేశాను అని సమాధానమిచ్చాడు. షేఖావత్ చివరిసారి అభిషేక్ వైపు చూసి, మెహ్రా, ఇది గుర్తుంచుకో, బ్రాండ్ యొక్క అసలు విలువ కార్లలో ఉండదు, వాటిని గౌరవంతో తాకే చేతుల్లోనే ఉంటుంది అని అన్నారు. అనంతరం తన చేతికర్రను ఎత్తుకుని తలుపు వైపు నడిచారు. ఆయన ప్రతి అడుగు షోరూం నేలపై ప్రతిధ్వనిస్తూ వినిపించింది. ఆ ప్రతిధ్వని ఒక్కొక్కసారి ఇలా చెబుతున్నట్లుగా అనిపించింది, మానవత్వమనే కారు ఎప్పుడూ అందరికంటే ముందే సాగుతుంది. 3 వారాలు గడిచిపోయాయి. షోరూం వాతావరణం ఇక మునుపటిలా లేదు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు కొంచెం ఎక్కువ వినయంగా, కొంచెం ఎక్కువ జాగ్రత్తగా మారిపోయారు. ఇంపీరియల్ మోటార్స్ బోర్డు ఇప్పటికీ మరింతగా మెరుస్తోంది. కానీ ఇప్పుడు ఆ మెరుపు కేవలం కార్ల వల్ల మాత్రమే కాదు, నాని యొక్క నిజాయితీ మరియు నైతికత వల్ల కూడా ఉంది. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయండి.